కరోనా తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. చిన్న వయసులోనే పాపం ఉన్నట్టుండి ఏవో ఒకటి పనులు చేసుకునేవారు, నిలబడి ఉన్నవాళ్ళు, డ్రైవింగ్లు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. ఈరోజు కూడా ఒకటి న్యూస్లో చూశాను. ఒక అబ్బాయి కబడ్డీ ఆడుతూ పాపం ప్రాణాలు కోల్పోయాడు. తీరా చూస్తే ఒక 20 ఏళ్ల కుర్రాడు. అలాగే క్రికెట్ మ్యాచ్ ఆడుతూ పోయిన వాళ్ళని చూసాం. బస్సు డ్రైవింగ్ చేస్తూ పాపం డ్రైవింగ్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కూడా మనం చూసాం. ఏంటి ఈ మధ్య కొత్తగా ఇలా కనబడుతుంది, ఎప్పుడూ లేనిది ఇలా అవుతుంది ఏంటి, చిన్నపిల్లలు చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఇలా అయిపోవడం ఏంటని మనం చాలా భయపడ్డాం. అలాగే పెళ్లిళ్ళలో డీజేలు పెట్టుకుని డ్యాన్సులు వేసేవాళ్ళు, వినాయక చవితికి డ్యాన్సులు వేసేవాళ్ళు, అంతా యువకులు 19-20 సంవత్సరాల పిల్లలు, ఇలా మగపిల్లలు ఎంతోమంది చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. అయితే కర్ణాటకలో ఒక మహిళ ఒక ఫంక్షన్కి వెళ్ళింది. అంటే ఫంక్షన్ అని అనగానే మన ఆడవాళ్ళం అందరం చక్కగా అందంగా భారీగా రెడీ అవుతాం. మగ్గం వర్కులని, దేవుడు బొమ్మలని, ఏవో ఆ చీరకు తగ్గట్టు సూట్ అయ్యేవి చక్కగా వర్క్ చేయించుకుని వేయించుకుంటారు. మరి అలాంటివి వేసుకోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయనంటే ఈ రోజున విచిత్రం అనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళైనా మరి ఎంత గ్రాండ్గా తయారవుతామండి. ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనది ఏముంటాయండి? నగలు, చీరలు, మేకప్, అందరికీ అందంగా కనబడాలని. అవే ఆడవాళ్ళకు ఉండే చిన్న చిన్న కోరికలు. ఇంట్లో ఎప్పుడు పనులతో బిజీగా ఉంటాం కాబట్టి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా మ్యాచింగ్లు పెట్టుకోవాలి, చక్కగా ఈ లిప్స్టిక్ వేసుకోవాలి, చక్కగా వీడియోలో పడవచ్చు, ఫోటోలు దిగచ్చు. మన బంధువులు, మన స్నేహితులు అందరూ ఉంటారు కాబట్టి సరదాగా ఎంజాయ్ చేయడం కోసం అలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా రెడీ అవుతాం. అలాగే అదే మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, ఇంకా గ్రాండ్గా రెడీ అవుతాం. ఇప్పుడు చీర అంత తక్కువ రేటు పెట్టుకున్నా దాని మీద వర్క్కు మాత్రం ఎక్కువ భారీగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. చీర బాగోపోయినా సరే దాని మీద వేసే బ్లౌజు కరెక్ట్గా సెట్ అయింది అనుకోండి వర్క్ తోటి, ఇంకా చీరకే అందం వస్తుంది. మన ఆడవాళ్ళందరూ అదే చూసుకుంటారు. చీర తక్కువ రేట్ అయినా సరే బ్లౌజ్ కనుక కొంచెం డిజైన్ పెట్టి కుట్టించుకున్నామని అంటే ఆ లుక్కే మారిపోతుంది, అందంగా కనబడతామని 1500, 2000, 3000, 4-5 వేలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వర్క్ బ్లౌజులకి. ఆ మగ్గం వర్క్లని, దేవుడు బొమ్మలని, ఏవో ఆ చీరకు తగ్గట్టు సూట్ అయ్యేవి చక్కగా వర్క్ చేయించుకుని వేయించుకుంటారు. మరి అలాంటివి వేసుకోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయి అంటే ఈ రోజున విచిత్రం అనిపిస్తుంది. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం, ఏదో చీర కట్టుకుని బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి, టైట్గా ఉందనుకోండి, వెంటనే కూర్చుని పినిస్తోటి కుట్లు విప్పేసుకుని కొంచెం లూజ్ చేసుకుని వెళ్తాం. అది పెద్ద విచిత్రమే ఉంది. ఎవరికైనా తెలుసు ఆ విషయం, బ్లౌజ్ టైట్గా ఉందా లేదా అని. ఇంటి దగ్గర మనం చెక్ చేసుకునే వేసుకునేటప్పుడు అన్నీ చూసుకునే కదా వెళ్తాం. వడ్డానం పెట్టుకున్నా సరే అది లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేది అన్నీ ఇంటి దగ్గర సరి చేసుకునే కదా వెళ్తాం. మరీ టైట్గా ఉండేలాగా అయితే మనం వెళ్ళం కదా. కొంతమంది ఏం చెప్తున్నారంటే వర్క్ బ్లౌజులు వేసుకోకండి, మొహానికి మేకప్లో వేసుకోకుండా, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ రోజున ఫంక్షన్కి వెళ్ళిన మహిళ వర్క్ బ్లౌజ్ వేసుకోవడం వల్ల ఊపిరాడక ఆయాసం వచ్చి ప్రాణాలు కోల్పోయాయని చెప్తున్నారు. నేనైతే ఈ విషయంలో మాత్రం అస్సలు నమ్మనండి. తెల్లారు లేస్తే ఎంతమంది ఫంక్షన్కి ఎన్నో వర్క్ బ్లౌజులు వేసుకుంటారు. ఈ బట్టలు వేసుకోవడం వల్లే ప్రాణాలు పోతాయా అండి? అలా అనుకుంటే ఇంకెవరో చీరలు కొనుక్కోక్కర్లేదు, బ్లౌజులు కుట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు టీవీ సీరియల్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి మేకప్ వేయకపోతే అస్సలు నిమిషం కుదరదు. వాళ్ళు భారీగా హెవీగా ఉన్న చీరలు కడతారు, అలాగే వర్క్ బ్లౌజులు వేసుకుంటారు. ఇంకా మేకప్ విషయానికి వస్తే పాపం పొద్దున్న 6 గంటలకు మేకప్ వేసుకుంటే ఆ షూటింగ్ అయ్యేదాకా రాత్రి 10 అవ్వచ్చు, ఇంకా లేట్ అవ్వచ్చు. ఆ మేకప్ తోటి వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఆ షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. వాళ్ళు అది బతకడం కోసం వేసుకుంటున్నారు. మేకప్ వేసుకోకండి మీ ఆరోగ్యం పాడవుతుందని అంటే మానేసి ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పొట్ట గడుస్తుందా చెప్పండి? ఇప్పుడు మనకి టీవీలో కనబడే మగవాళ్ళు కూడా, న్యూస్ చదివే వాళ్ళు కూడా ఎంతో కొంత మేకప్ వేసుకునే వార్తలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే స్క్రీన్ మీద అందంగా కనబడాలి, కొంచెం నీట్గా కనబడాలి, మనం చెప్పే మాటతో పాటు మనం కూడా అందంగా ఉండాలని చక్కగా రెడీ అయ్యి మగవాళ్ళు కూడా మేకప్ వేసుకునే వార్తలు చదువుతూ ఉంటారు. ఆ మేకప్ వల్ల మీకు ఆరోగ్యం పాడవుతుంది, అనవసరంగా ప్రాణాలు పోతాయి అని చెప్పగలమండి? బంగారం వేసుకుంటే ఎలాగో దొంగలు కొట్టేస్తున్నారు, దాని భయానికి అంతా తీసి బీరువాల్లో పెట్టుకుంటున్నాం, వేసుకునే పరిస్థితి లేదు ఎలాగో కూడా. అందుకే అందరూ కూడా 1 గ్రామ్ గోల్డ్ అని, పంచలోహాల గోల్డ్ అని, ఇలాంటివి ఏవో ఒకటి కొనుక్కొని సరదా తీర్చుకుంటున్నారు. అది ఆడవాళ్ళ సరదా. ఇంకా చీరలు కట్టుకోకండి, 1 గ్రామ్ గోల్డ్ వేసుకోకండి, వడ్డానాలు పెట్టుకోకండి, వర్క్ బ్లౌజులు వేసుకోకండి అని అంటే ఇంకేం వేసుకోవాలి చెప్పండి? పోయే ప్రాణం ఎప్పుడన్నా పోతుంది. అంతే అందమైన చీర కట్టుకోవద్దనంటే మన ఆడవాళ్ళు అసలు ఆగుతారా చెప్పండి? ఇప్పుడు బట్టల షాపులు చూడండి ఎంత కిటకిటలాడతాయి. ఎవరన్నా వద్దనంటే ఆగుతారా? ఎన్ని ఆఫర్లు వాళ్ళు పెడుతున్నారు, ఎన్ని చీరలు మనం కొంటున్నాం, బీరువాలు నిండిపోతున్నాయి. మరి ఆ చీరలకి సరైన బ్లౌజ్ అంటే వర్క్ బ్లౌజే. ఒక 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళనంటే వర్క్ బ్లౌజులు వేసుకోవడం తగ్గిస్తారు, ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు, ఆ వర్క్ అంతా గుర్చుకుంటుంది కాబట్టి వాళ్ళు వేసుకోరు. కానీ మిగిలిన చిన్న వయసు వాళ్ళు లంగా ఓణీలు వేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా 50 ఏళ్ళు లోపున్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో వర్క్ బ్లౌజులే వాడుతున్నారు. ఎందుకంటే కూతురు పెళ్ళైందనుకోండి, కూతురుతో పాటు తల్లి కూడా వర్క్ బ్లౌజే వేసుకుంటుంది, అది ఎంత ఖరీదైనా సరే. ఎందుకంటే కూతురికి తనకి మ్యాచింగ్ కావాలి, చక్కగా సెట్ అవ్వాలని. అలా ఏవో చిన్న చిన్న ఆనందాలు, వాటికి ఎవరు కూడా పేరు పెట్టకూడదు. ఈ వయసులో వేసుకోకపోతే ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి?
మీ ఆరోగ్యం పాడైపోతుంది ఇలాంటివి వేసుకోకుండా అంటే ఆవిడ చనిపోయిందనంటే ఆవిడకి ఏదో ఆస్మా ప్రాబ్లం ఉండొచ్చు, ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదనంటే ఆవిడకి కూడా హార్ట్ అటాక్ లాంటిది ఏదైనా రావచ్చు. ఆ కారణం చేత చనిపోయి ఉండొచ్చేమో, ఆవిడకి ఏదో ఊపిరితిత్తుల్లో ఇబ్బందులుండి ఆవిడ ప్రాణాలు కోల్పోవచ్చేమో. కానీ ఇలా వర్క్ బ్లౌజుల వల్లే ప్రాణం పోయింది, వడ్డానం వల్లే ప్రాణం పోయిందని అంటే మాత్రం నేనైతే అస్సలు ఒప్పుకోనండి. ఆడవాళ్ళు చక్కగా మంచి చీరలు కొనుక్కోండి, మీకు నచ్చిన బ్లౌజ్ వేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయండి, ఆ నైటీల మీదే సగం జీవితం అయిపోతుందనే చెప్పాలి. మగవాళ్ళు ఇప్పటికీ తిడుతూనే ఉంటారు, ఎప్పుడు చూడు మీరు నైటీలో ఉంటారని అంటారు. కానీ మనకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి. మంచి చీర కట్టుకుందామనంటే ఆ పొయ్యి దగ్గరికి వెళ్తే పాడైపోతుంది, ఒక 2 గిన్నెలు కడుదామనంటే చీర మీద చిందులు పడతాయి, చీర ఎక్కడ పాడైపోతుందో అని చెప్పేసి మనం ఆ నైటీ మీద పనులు చేస్తూ ఉంటాం. మరి ఫంక్షన్ ఉన్నప్పుడు, మన ఇంట్లో పెళ్ళి ఉన్నప్పుడు, ఎవరన్నా బంధువులు పిలిచినప్పుడు అలాంటప్పుడు కూడా తయారవకపోతే ఆ చీరలన్నీ ఏం చేయాలండి, దాచి. కాబట్టి ఎవ్వరూ టెన్షన్లు పడకండి, చక్కగా మీకు కావాల్సిన చీరలు కట్టుకోండి, వర్క్ బ్లౌజులు కావాలన్న వాళ్ళు వేసుకోండి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది వాడుకోండి, మీకు ఏ మేకప్లు వేసుకోవాలనుకుంటే ఆ మేకప్లు వేసుకోండి. బతికున్నంతసేపే ఏదైనా ఎంజాయ్ చేసేది, పోయాక ఏది ఎంజాయ్ చేయలేం. కాబట్టి ఎవరో చెప్పారని ఈ చీర కట్టుకోవద్దు, ఆ బ్లౌజులు వేసుకోవద్దు అని అంటే ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి కుప్పలు అందరికీ ఇళ్లల్లో. అవన్నీ ఏం చేయాలి చెప్పండి, అంత రేటు పెట్టి కొన్నవన్నీ ఏం చేయాలి? అంత ఊపిరాడని బట్టలు అయితే మనం వేసుకోం కదండి. వేసుకునేటప్పుడు తెలిసిపోతుంది, అమ్మో టైట్ అయిందని అంటే 4 కుట్లు విప్పుకుంటాం, లూజ్ చేసుకుని వేసుకుంటాం. ఇంకా టైట్ ఏముంది అందులోను? అంతే. కొంతమంది మాటలు వింటుంటే విచిత్రం అనిపిస్తుంది. ఓ పక్కనేమో అంతంత వేలల్లో చీరలు అమ్ముతున్నారు, మనం కుట్టించుకునే వాళ్ళేమో ఇంతంత డబ్బులు పెట్టి బ్లౌజులు కుట్టించుకుంటున్నారు. పాపం ఇలాంటి మాటలు విని వాళ్ళ సరదాలన్నీ పోగొట్టుకుంటారు. వాళ్ళ ఇష్టాలను మనం వద్దని ఎలా చెప్తామని చెప్పేసి నాకు ఆడవాళ్ళ గురించి కొంచెం బాధ అయితే అనిపించింది. నేను ఎలాగో వర్క్ బ్లౌజులు వేసుకొని నాకు మొదటి నుంచి అలవాట్లేదు, కానీ వేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఆడవాళ్ళ కోరికలు ఏముంటాయి చెప్పండి? చీరలు, నగలు, మేకప్, బ్లౌజులు, ఇవే కదండి. ఇంకేం ఆశిస్తామని చెప్పండి? మరి అవి కూడా వేసుకోవద్దనంటే ఏమైపోవాలి? ఇంట్లో అలా నైటీలు వేసుకుని కూర్చోవాలా? కాబట్టి ఆడవాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి, ఎవరికి నచ్చినవి వాళ్ళు కట్టుకోండి, ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకోండి. కాటన్ చీరలు కట్టుకునేవాళ్ళు కాటన్వి కట్టుకోండి, సింపుల్గా కట్టుకునేవాళ్ళు సింపుల్గా కట్టుకోండి, హెవీగా కట్టుకునేవాళ్ళు హెవీగా కట్టుకోండి. బ్లౌజులు కొంచెం టైట్గా ఉన్నాయని అనిపిస్తే చక్కగా కుట్లిప్పుకుని వేసుకోండి. వడ్డానం టైట్గా ఉందనంటే కొంచెం లూజ్ చేసుకోండి, దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కదా, ఇంక ఇబ్బంది ఏముంది? కాబట్టి ఇలాంటి మాటలు వింటుంటే చాలా కామెడీగా నవ్వు అనిపిస్తుంది అనమాట. అమ్మో ఇలాంటివి చెప్పారంటే ఇప్పుడు ఉన్న చీరలు ఉన్న జాకెట్లు ఎక్కడ పాడేయాలరా దేవుడా, అన్నేసి వేలు పెట్టి వర్కులు చేయించుకొని పడేయాల్సిందేనని ఇలా కూడా నవ్వు వచ్చింది నాకైతే. అలాగే మేకప్ల విషయానికి వస్తే పిల్లలు అంటారా, వాళ్ళు మేకప్లు ఖచ్చితంగా వేసుకుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళు అనుకోండి అసలు ఆ మేకప్ల జోలికి మనం వెళ్ళం. ఇప్పుడు సీరియల్లోనూ సినిమాల్లోనూ నటించే వాళ్ళు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మేకప్ వేసుకోవాలి, తలకు రంగు వేసుకోవాలి, రకరకాల హెయిర్ స్టైల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు బట్టి వాళ్ళు ఆ పనులు చేయాలి. వద్దు అని అంటే కుదరదు అక్కడ. మరి ఆ స్క్రీన్ మీద మనకు అందంగా కనిపించాలని అంటే అవన్నీ వాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మన మాటలు విని వాళ్ళు మానేయమంటే అది వాళ్ళ బతుకు తెరువు, వాళ్ళ సంపాదన. వాళ్ళు నటించకపోతే వాళ్ళకి రోజు గడవదు. కాబట్టి ఇలాంటి వాటికి ఏమీ భయపడకండి. ఈ రోజుల్లో కొన్ని ఉద్యోగాలు చేయాలని అంటే ఇలాంటివన్నీ వేసుకోవాలి, నీట్గా కనబడాలి. ఇప్పుడు పిల్లలు సాఫ్ట్వేర్ పిల్లలు ఆఫీసులకు వెళ్తున్నారండి, చక్కగా వాళ్ళు హెయిర్ స్టైల్ చేసుకుంటారు, లిప్టిక్ వేసుకుంటారు, ఉన్న దాంట్లోనే ఏదో ఫేర్ అండ్ లవ్లీలో వాళ్ళకి అలవాటైనవి వాళ్ళు వేసుకుంటారు. మరి అక్కడ అందరిలోనూ నీట్గా కనబడాలి కదా, అందంగా కనబడాలి కదా. నువ్వేమీ వేసుకోకమ్మా, సింపుల్గా వెళ్ళు, నువ్వు చక్కగా పద్ధతిగా వెళ్ళు అని అంటే ఎక్కడ కుదురుతాయండి? అందరి పిల్లలతో పాటే మనం కూడా అలాగే ఉండాలి. మనం ఒక్కళ్ళం సపరేట్గా వెరైటీగా వెళ్ళామనుకోండి ఎగాదిగా చూస్తారు, ఇదేంట్రా బాబు దీనికి ఈ మాత్రం కూడా తయారవడం రాదా, ఇలా పిచ్చి మొహంలాగా వచ్చిందేంటని ఆఫీసులో వాళ్ళందరూ ఎగతాళి చేసి నవ్వుతారు. కాలేజీ పిల్లలైనా, ఉద్యోగాలు చేసే పిల్లలైనా, మన ఆడవాళ్ళమైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందు ఆడవాళ్ళకి అందమే ముఖ్యం. చీరలు, నగలు, మేకప్లు, జుట్టు హెయిర్ స్టైలు, తల్లో పువ్వులు, గాజులు, వడ్డానాలు, ఇవే ఆడవాళ్ళకి అందమైనవి. కాబట్టి వీటిలో మాత్రం ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వకండి, చక్కగా మీకున్నవి వేసుకోండి. కానీ లేని వాళ్ళు మాత్రం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేలు పెట్టుకునేలాగా అప్పులు చేసుకుని మాత్రం కొనకండి. ఇంట్లో మగవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హాయిగా ఉండండి. అసలు చీరలో నగల్లో ఉన్న అందం దేంట్లోనూ ఉండదు, అది ఎవరిని అడిగినా చెప్తారు. మన భారతీయ స్త్రీలు ముఖ్యంగా ఇష్టపడేది ఏంటంటే చీరలు, నగలే, ఇవే. ఇప్పుడు బంగారం వేసుకుని బయటకు వెళ్తే దొంగడు కొట్టేస్తున్నాడని భయపడుతున్నాం. ఏదో పిచ్చి పిచ్చి నగలు వేసుకుని చక్కగా ఒక మంచి చీర కట్టుకుని అందంగా ఫంక్షన్కి వెళ్తే ప్రాణం పోతుందని ఎలా అనుకుంటామండి? ఎక్కడో ఏదో జరిగిందని మనకు కూడా అలాగే జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించుకోకండి. అలా అంటే వయసు పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు ఏం వర్క్ బ్లౌజులు వేసుకున్నారు, ఏం పట్టు చీరలు కట్టుకున్నారని వాళ్ళ ప్రాణాలు పోయాయి. దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా? కళ్ళ ముందు నిలబడిన వాళ్ళు, డ్యాన్స్ వేసేవాళ్ళు, బస్సు డ్రైవర్లు, ఉట్టి పుణ్యానికి క్లాసులో కూర్చుని పిల్లలు పాఠాలు వినేవాళ్ళు, వాళ్ళు ఏం వర్క్ బ్లౌజులు వేసుకున్నారండి? వాళ్ళు ఏమి టైట్ అయిన బట్టలు వేసుకున్నారు? మరి వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోయాయి? కాబట్టి ఇది ఎందుకు జరిగిందో తెలియదు, కానీ కరోనా తర్వాత చాలామందికి ఇలాగే జరిగింది. ఈ చీరల వల్ల, ఈ బ్లౌజుల వల్ల
అనే మాటలు అయితే మాత్రం అవన్నీ ఉట్టి మాటలు. ఎవరు నమ్మకండి. చక్కగా మీకు ఏ చీర కట్టుకోవాలంటే ఆ చీర కట్టుకోండి, ఏ వర్క్ బ్లౌజ్ అంటే అది వేసుకోండి. చక్కగా మీకు సౌకర్యంగా ఏదనిపిస్తే అది వేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.